నౌ ఏ డేస్ డ్రగ్స్ అనేది ఒక మాఫియా కింద తయారైందది. అయితే స్టూడెంట్ జీవితంలోకి డ్రగ్స్ ఒకసారి ఎంటర్ అయిందంటే మాక్సిమం కెరీర్ చాలా డిస్టర్బెన్సెస్ అంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఒక స్టూడెంట్ కెరీర్ అంటే ఒక ఫ్యామిలీ. వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్. సో, ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ బట్టయితే ఆఫ్టర్ 10థ్ కంప్లీషన్ స్టూడెంట్స్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. దీని మీద చట్టాలున్నాయి. అవగాహన కూడా ఉంది. అయితే ఎక్కడైతే ఈ ఫ్రెండ్స్ ఎక్కువగా కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టూడెంట్ ఆటోమేటిక్‌గా దీని మీద ఒక ఐడియా వస్తుంది. దాన్నేంటంటే పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ముందు ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి గాని, అమ్మాయి గాని అసలు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? అనేది చాలా ఇంపార్టెంట్ నౌ ఏ డేస్. అలాగే కాలేజ్ తరపు మీద మట్టుకి ఎవ్రీ ఇయర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ మీటింగ్‌లో పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాం. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరిని కూర్చోబెట్టి కూడా ఇది అవేర్‌నెస్ ఎలా ఉండాలి? అసలు మీ మానవతా విలువలు ఎలా ఉన్నాయి? మన వాల్యూస్, మన కుటుంబ పరిస్థితి ఏంటి? మనం ఉన్న పరిస్థితులేంటి? మీరు ఎడ్యుకేషనల్ పర్పస్‌గా మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటి? ఈ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నీడ్ ఏంటి మనకి? ప్రెజెంట్ నీడ్ ఏంటనేది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం సార్.